భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ముత్తాపురం పరిధిలోని ఏకలవ్యం మోడల్ స్కూల్ పాఠశాలలో 3 రోజులుగా ఆదివాసీ సంఘాల నాయకుల నిరసన కొనసాగుతుంది. పాఠశాలలో తీజ్ వేడుకను నిర్వహిస్తూ ఆదివాసీ విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల బంజారా సామాజిక వారు వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. బోధన్ భోజన అంశాల్లోనూ ఆదివాసీ విద్యార్థుల పట్ల వివక్ష కొనసాగుతుందని తెలిపారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులు ఈ అంశంపై పరిశీలన చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు చుంచు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు పాఠశాల వద్దకు చేరుకోవడంతో ఆదివాసీ సంఘాల నాయకులు, పోలీసులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు, పోలీసులు ఆదివాసీ సంఘాల నాయకులతో మాట్లాడారు. సంస్థలో ఉన్నటువంటి ఈ యొక్క లంబాడి సామాజిక వర్గమే ఈ యొక్క శాశ్వతం చేస్తుంది. అంటే మా మీద పెత్తానం చేయడం కోసం మా మీద ఇంత జరుగుతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి రేపో మాపు మేము రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిపియడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఏజెన్సీ బంద్ పిలిపియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మేము డేటు అనౌన్స్ చేస్తాం. ఆ డేట్ ప్రకారం ఏజెన్సీలో బంద్ పిలిపియాలని చెప్పేసి మేము అనుకుంటాను. మాకు జరిగేటువంటి అన్యాయానికి ఐటీడీఏ పిఓ కూడా, జిల్లా కలెక్టర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి భద్రాద్రి జిల్లా కలెక్టర్, పిఓ, ఐటీడీఏ వీళ్ళు బాధ్యత వహించాల.